హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. మనం తరచుగా మన లైఫ్ లో బ్యూటిఫుల్ మెమరీస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ రోజు మనతో పాటు కేఎస్ ఈవెంట్స్ ప్రొపరేటర్ సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో మనకున్న డౌట్స్ అన్ని వారిని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ప్రీవియస్ వీడియోలో మీరు మాకు చాలా చెప్పారు, చాలా ప్యాకేజెస్ గురించి కానీ చాలా వివరించారు. సో హనీమూన్ ప్యాకేజ్ అని చెప్పేసి అప్పుడు చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. సో అది కంటిన్యూ అవుతుందా సార్? అవుతుంది. ఆల్రెడీ ఒక కపుల్ కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని ఆల్రెడీ కేరళ ట్రిప్ పంపించాం మేడం. ఓకే, అది ఇంకా నెక్స్ట్ సీజన్కి ఉంటాయి మేడం. అంటే ఇది ఎలా అంటే మన దగ్గర ఎవరైతే వెడ్డింగ్ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళ ఒక లిస్ట్ టోటల్గా మనము అందరిని ఫిల్టర్ చేసి ఒక లక్కీ డిప్ ద్వారా ఎత్తుకుంటాం. ఓకే, అలా లక్కీ డిప్ ద్వారా వచ్చిన ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళని హనీమూన్కి పంపిస్తాం. ఓకే, ఓకే. ఆ హనీమూన్ ప్యాకేజ్ అంటే మనం ఇంక్లూడింగ్ ఫ్లైట్, అకామిడేషన్, అక్కడ లోకల్ అక్కడ వాళ్ళకి ఫుడ్ సంబంధించి అన్ని మనమే చూసుకుంటున్నాం. ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో గెస్ట్ పంపించాము. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా అదే మరి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది మేడం. ఓకే సార్, జనరలీ అసలు ఈ ఈవెంట్స్ అనేది అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అసలు ఎలా వచ్చింది ఆలోచన మీకు చెయ్యాలి అంటే? దీంట్లో మనకి లాస్ ఉంటుంది అండ్ సీజన్ ని బట్టి ఉంటుంది కదా. సీజన్ కి ఒకవేళ అన్ సీజన్ లో ఒకవేళ బెనిఫిట్స్ రావు, సో అది ఎలా ఫేస్ చేస్తారు? అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? అంటే ఈ ఈవెంట్స్ అనేది మనం 15 years అబౌవ్ నుంచి ఉంది మేడం. అది ఎలా ఎందుకు అలా థాట్ అన్నప్పుడు అనిపించాలంటే అర్లియర్గా మనకు తెలిసిన అప్పుడంతా ఒక డెకరేటర్ని సపరేట్గా మాట్లాడుకోవాలి, క్యాటరింగ్ అతన్ని సపరేట్గా వంటల్లో చేసే వాళ్ళని, సన్నాయి వాళ్ళు కానీ వీళ్ళని సపరేట్గా మాట్లాడుకోవాలి. సరే మనం ఏమనుకున్నాం, ఎందుకు మనమే అన్ని దగ్గర ఉండి మనమే చూసుకొని కస్టమర్కి ఎందుకు అంత ఆ బటన్ ఇవ్వడము, ఆ స్ట్రెస్ ఎందుకు ఇవ్వడము? వాళ్ళు ఆ స్ట్రెస్ వాళ్ళు తీసుకున్నారంటే మెయిన్ ఈవెంట్లకి వాళ్ళు మిస్ అవుతారు. ఒక పర్సన్ ఎవరైతే ఇంట్లో పెద్ద ఉంటారో వాళ్ళు ఆ ఈవెంట్కి మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈ హడావిడి వీళ్ళందరినీ గ్యాదర్ చూసుకుని అందరూ వచ్చారా లేదా, ఈ వర్క్స్ అని కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇలా చూసుకోవడంలో వాళ్ళు మిస్ అవుతారు. కాబట్టి ఇలాంటివన్నీ చూసాము కాబట్టి ఎందుకు వాళ్ళకి ఆ బటన్ మనమే దగ్గర ఉండి చూసుకొని ఈ ఈవెంట్స్ అంతా మనమే చేసుకుని వాళ్ళకి ఆ బటన్ అనేది ఫ్రీ చేసామంటే వాళ్ళు ఈవెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ మోటివ్లో స్టార్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం దీంట్లో మన ప్యాకేజెస్ కూడా అంటే ఈవెంట్స్ అంటే ఒక ఓన్లీ పెద్ద స్కేల్లోనే కాకుండా నార్మల్ ఎలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా సరే పెళ్ళి అన్నప్పుడు ఒక ప్లానింగ్, ఒక నార్మల్ ఎంప్లాయీస్ అయినా ఎట్లాంటి వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళు మా ఇంట్లో ఒక అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి ఇంత బడ్జెట్ లో చేసుకోవాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇది అవైలబుల్ సార్ అంటే డెఫినెట్ మన దగ్గర ఎక్కువ మేడం. అంటే మన దగ్గర బేసిక్ ప్యాకేజెస్ ఉన్నాయి, పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయి. ఎవరికైనా సరే ఎలాంటి ప్యాకేజ్ తీసుకున్నా కంఫర్టబుల్ గా ప్రతిదీ ఒక ప్రాసెస్ నీట్ గా వాళ్ళు ఈవెంట్ మేనేజర్ సెట్ చేసి ప్రతి ఈవెంట్ అతనే చూసుకొని ఏదైనా ఈవెన్ ఫుడ్ లో ఎక్కువ కొంచెం దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ అని చాలా కేర్ తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి ప్యాకేజ్ తీసుకున్నా అది చిన్న ప్యాకేజ్ అయినా చాలా పెద్ద స్కేల్ అయినా సరే ఫుడ్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో 7 lakhs ప్యాకేజ్ ఒకటి వదిలాం. స్టార్టింగ్ 7 lakhs ప్యాకేజ్ వెడ్డింగ్ మనం చూస్తున్నాం. 500 members గ్యాదరింగ్ తో వాళ్ళకి డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ అండ్ సన్నాయి మేళం వాళ్ళు, మేకప్, స్పెషల్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపి మనం 7 lakhs ప్యాకేజ్లోనే పెట్టాం. ఈ 7 lakhs ప్యాకేజ్ తీసుకున్నా సరే వాళ్ళంతా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ లేకుండా ఓకే మాకంతా టైం బాగా జరిగాయి, స్ట్రెస్ మీరు తీసుకుంటారు, హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తున్నారు. అదే పెద్ద వెడ్డింగ్స్ అనుకోండి వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పెళ్లికి ముందు నుంచే హల్దీస్, సంగీతులు వచ్చినప్పుడు రిసీవింగ్స్, కొంచెం మేనేజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫుడ్లో కూడా ఎక్కువ క్యారింగ్, విఐపి ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయడము, మళ్ళీ బౌన్సర్స్ పెట్టి స్టేజ్ మేనేజ్మెంట్స్, ఇలాంటివన్నీ పెద్ద స్కేల్లో మనం చూస్తుంటాం. అట్ ద సేమ్ టైం వెన్యూ సెలక్షన్లో కూడా వాళ్ళకి వెన్యూస్ ఎలాంటివి కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గ్యాదరింగ్ ఎక్కువ ఉంది హైదరాబాద్ అనుకోండి, అవుటర్లో మనకు శంషాబాద్, గచ్చిబౌలి పెద్ద పెద్ద కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము వాళ్ళకి సజెషన్ ఇస్తాం. ఇంకా టైం ముందే మనమే వెన్యూ కూడా మనం బ్లాక్ చేస్తాం. ఒక 3 months బిఫోర్, 6 months బిఫోర్ చెప్పారంటే మంచి వెన్యూ మనమే బ్లాక్ చేస్తాము. ఏ అయితే స్పెషల్ ఈవెంట్స్ లైక్ ఈ హల్దీ, సంగీత్ అని ఎట్లాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఈవెంట్స్ అనుకోండి, వీటికి ఒక రిసార్ట్ ఓన్లీ సింపుల్ ఇంటిదని ఒక థీమ్ లో మంచి రిసార్ట్, గ్రీనరీ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి డార్క్ థీమ్ లో సంగీత్ చేయడము. డే టైం అయితే మంచి హల్దీ అంటే బాగా మంచి గ్రీనరీలో ఒక థీమ్ బేస్డ్ వైట్ అండ్ ఎల్లో సంథింగ్ కాంట్రాస్ట్ కలర్స్ వాళ్ళ థీమ్ బేస్డ్. ఈవెన్ మనం ఆ డ్రెస్ సెలెక్షన్స్ కూడా మనం కొంచెం వాళ్ళు సజెస్ట్ చేస్తాము. అట్లా ప్రతి ఈవెంట్ బాగా మంచిగా ఎలా ఎంజాయ్ చేయాలో దానికి వాళ్ళకి పంజాబ్ డ్రమ్స్ అని కొంచెం ఈ ట్రెడిషనల్ ఈవెంట్ ఒక ముహూర్తం అనుకోండి అప్పుడు కేరళ డ్రమ్స్ ఇట్లాంటివన్నీ ప్రతి ఈవెంట్ కి ఇలా పెట్టుకోండి. అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. డెఫినెట్లీ మేడం. ఎట్లంటే ప్రతి ఈవెంట్ కి కస్టమర్ తో ఒక సిట్టింగ్ అనేది జరుగుతుంది. జరిగి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకున్నాక ముందుగానే ఒక బడ్జెట్ అనేది ప్రిపేర్ అవుతాం. ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే రిక్వైర్మెంట్
అంటే తగినట్టే మన బడ్జెట్ అనేది డెఫినెట్లీ ఉంటది. డెఫినెట్లీ దాంట్లో ఇంకొంచెం కంఫర్టబుల్ గా వాళ్ళకి మరీ ఎక్కువ బటన్ లేకుండా మనం కొంచెం చూసుకుంటాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని ఈవెంట్స్ కవర్ చేసి ఓకే నా పెళ్లి ఇలా అనుకున్నాను అలా చేసుకున్నాను ఆ ఫీల్ వచ్చేంత వరకు మా ప్రయత్నం మేము చేస్తుంటాం. సార్ 2025 వచ్చేసింది. సో ఈ 2025 లో మరి ఎలాంటి ప్యాకేజెస్ ఇస్తున్నారు జనాలకి, చూసే వాళ్ళకి, కేఎస్ ఈవెంట్ ఫ్యాన్స్ కి? అదే మేడం, ఇప్పుడు 2025 లోనే ఇప్పుడు 7 lakhs ప్యాకేజ్ అని ఇంట్రొడ్యూస్ చేసాము. ప్రెసెంట్ ఈ బుకింగ్స్ కొంచెం బాగానే జరుగుతున్నాయి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ పెద్ద స్కేల్ వెడ్డింగ్స్ కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ యొక్క ఈ టెన్షన్ ఫ్రీ, వీళ్ళకి ఈవెంట్స్ ఇచ్చేసి మనకి ఆ బటన్ ఉండదు, పెళ్లి బట్టలు అన్ని షాపింగ్ చేసుకుని అక్షంతలు వేస్తే సరిపోతుంది. తప్పకుండా అంతే కదా మేడం, డెఫినెట్లీ అదే మెయిన్. మనకి ఈవెంట్ ఇచ్చారంటే ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఆ విధంగా వాళ్ళకి ఏదైనా సరే పెన్ టు పెన్ ప్రతి ఈవెంట్కి బిఫోర్ సార్ మీరు నెక్స్ట్ ఈవెంట్కి రావాలి, మీరు నెక్స్ట్ మీకు ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకన్నా మేము ముందుగా వాళ్ళకి అప్రోచ్ అవుతూనే ఉంటాం. ఇట్లా ఒక ఈవెంట్కి బిఫోర్ ఒక నీట్గా ఒక ప్లాన్ అంతా నీట్ పెట్టుకొని అట్లా చేసుకుంటూ ఉంటాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. అవును మేడం. సార్ అందరికి ఒక డౌట్ ఉంటుంది, అంటే జనరలీ ఈవెంట్స్ అంటే ఇప్పుడు చాలా వరకు కూడా వచ్చేసాయి ఈవెంట్స్ చేయడం, ఆర్గనైజింగ్ అంతా. సో బయట దాంతో పోలిస్తే చాలా మందికి డౌట్ ఉండొచ్చు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి. సో దానికి ఏం చెప్తారు? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ అనేది కొంచెం మన దగ్గర కొంచెం కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఏదో ఒక డెకరేషన్ ఇచ్చి ఒకరికి ఇచ్చేసి ఇంకొక ఐటమ్ ఇంకొకరికి ఇచ్చి వాళ్ళు ఏదో ఆ టైం చేసి వెళ్ళిపోయిన అనుకున్న టైంకి ఇస్తారు. వాళ్ళకి ఏమంటే ఆ యొక్క ఈవెంట్ మీరు మాకు ఇచ్చారంటే మేము దాని రెస్పాన్సిబిలిటీగా ఆ టైం అరేంజ్ చేయడం, ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఒక ఫుడ్ ఏదైనా ఐటమ్ మెనూ సెలెక్షన్ అవుతుంది ప్రతి ఈవెంట్కి, అది ఏ ఈవెంట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 members 1500 members చెప్పారంటే ఫుడ్ కూడా అందరికి సఫిషియెంట్గా వెళ్తుందా లేదా, అట్ ద సేమ్ టైం లొకేషన్ చూపించడం, ఎంత గ్రాండ్ గా చూపించాలి, ఇవంతా మేము కొంచెం ఎక్కువ తీసుకుంటాం. నార్మల్ గా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో పెళ్లి అనగానే, ఒక ఈవెంట్ అనగానే కంపల్సరిగా అటు ఇటు కూడా ఫుడ్ కోసం చూస్తారు. నార్మల్లీ ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా. సో ఫుడ్ పరంగా ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు మేడం? ఫుడ్ లో చాలా పట్ల ఉంది, ఎందుకంటే ఎస్పెషల్లీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫుడ్ నుంచే మేడం. కానీ ఫుడ్ లో ఎక్కువ కేరింగ్ ఉంటుంది మేడం. వాళ్ళు స్టార్టింగ్ స్నాక్స్ ఐటమ్ నుంచి స్వీట్స్ కానీ, స్వీట్స్ కూడా రకరకాల స్వీట్స్ తెప్పించడము. ముందుగా వాళ్ళకి కూడా ఏమంటే డెమో ఇచ్చేటప్పుడు చెప్తాం సార్ స్వీట్స్ ఒకటి వెరైటీస్ ఉంటే, పెళ్లి అంటేనే స్వీట్స్ కదా. అవును మేడం, దీంట్లో లైవ్ స్వీట్స్ అని, మళ్ళీ కౌంటర్ స్వీట్స్ కొన్ని ఉంటాయి, మళ్ళీ బయట నుంచి తెప్పించి ఇట్లా రకరకాల మిక్సప్ స్వీట్స్ అన్ని పెట్టి, అట్ ది సేమ్ టైం రిమైనింగ్ ఐటమ్స్ కూడా కొంతమంది పక్కల అడుగుతారు సార్ నాకు ఇలాంటి ఈ స్టైల్ ఇష్టము, కొంచెం నాకు రాజస్థానీ స్వీట్స్ ఇష్టము, కొంచెం ఇట్లా చైనీస్ లో ఇలా ఉండాలి, లైవ్ లో ఇలా ఉండాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకుని ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడం మా బాధ్యత. సో ఫుల్ మీల్స్ ప్యాకేజెస్ కేఎస్ ఈవెంట్స్ లో దొరుకుతున్నాయి అన్నమాట. సార్ ఇంకొకటి ఏంటంటే, నార్మలీ చాలా మందికి హల్దీ ఫంక్షన్స్ కానీ సపరేట్ గా చేస్తారా, అన్ని కలిపి ఒకే దాంట్లో ప్యాకేజెస్ కింద ఇస్తున్నారా సార్ మీరు? అన్ని కలిపే మేడం. ఇప్పుడు పెళ్లి అనేది ప్యాకేజ్ ఎలా చేస్తున్నాం అంటే, వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే కొయ్య నాటే ప్రోగ్రామ్ నుంచి ఎండ్ తాలిబూట అయిపోయాక వాళ్ళని పంపించేంత వరకు, ఈవెన్ సత్యనారాయణ పూజ కూడా ఈ విధంగా ప్రతి స్టార్ట్ అయ్యే ఈవెంట్ నుంచి మేమే దగ్గర ఉంటాం. అంటే కొంతమంది అడుగుతారు కదా సార్, రిసెప్షనే కావాలి మాకు, జనరలీ మాకు పెళ్లి మేము చేసుకుంటాం, రిసెప్షన్ మాకు కావాలి అంటారు కదా. సో అలా చేస్తారా, ఓన్లీ ప్యాకేజ్ లోనే ఇదంతా వచ్చేస్తుంది? అది ఎలాగైనా మేడం, ఎందుకంటే కొంతమంది ఓన్లీ వెడ్డింగ్ కే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతిలో వెడ్డింగ్స్ అనుకోండి, తిరుపతిలో ఓన్లీ ఫర్ వెడ్డింగ్ కే వస్తారు. వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ ఇప్పుడు సేమ్ ఇప్పుడు మన హైదరాబాద్ అనుకోండి, ఇక్కడ వచ్చి మనం స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్లో పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఫంక్షన్లు, హల్దీ, మళ్ళీ మెహందీ ఫంక్షన్స్, దానికి ఆర్టిస్టులు అరేంజ్ చేయడం, మళ్ళీ సంగీత్ ఉంటే సంగీత్కి లైవ్ మ్యూజిక్, మొత్తం డీజే, అక్కడ యాంకర్ అంతా లైవ్ ఫుడ్ అరేంజ్ చేసి ఇట్లా సెటప్ చూసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్లు చేసుకొని మళ్ళీ పెళ్లికి, ఆ పెళ్లికి వచ్చేప్పుడు ఎంట్రీస్, హల్దీ ఎంట్రీస్, కొంచెం హార్స్ ఎంట్రీస్, అవి కూడా ఉన్నాయి. అదే ఎంట్రీ పెళ్లి కూతుర్ని తీసుకురావడం, కొంతమంది హార్స్ లో కావాలంటారు, రథమెట్రీ లో కావాలంటారు, వింటేజ్ కార్ లో కావాలంటారు. మళ్ళీ ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు కొన్ని స్పెషల్ ఈవెంట్స్ అడుగుతూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి మెయిన్ డోర్ రావడానికి ఒక ప్రాపర్టీ, పెద్ద ప్రాపర్టీస్ పెట్టి, కొంచెం ఆ బాహుబలి ఎంట్రీ అని, కొంచెం పెద్ద రథాల ఎంట్రీ అని, ముందర కొంచెం మంచి ఏంజల్స్ అంతా డాన్స్ వేసుకుంటూ మంచి మ్యూజిక్ అరేంజ్, అలాంటి ఎంట్రీస్ అన్ని చేస్తూ ఉంటాం. ఇట్లా ప్రతిదీ వాళ్ళకి ఎట్లాంటి ఎంట్రీ కావాలన్నా మనం ముందే చూపించి నీట్గా అరేంజ్ చేస్తున్నాం. సో వాళ్ళు అనుకున్న బడ్జెట్ లోనే, వాళ్ళకి అనుకున్న టైంలోనే ఇస్తున్నారు కదా. అవును మేడం. సో ఇది ఎలా సాధ్యం? అదే మేడం, ముందుగా అయితే మాకు ఏదైనా ఒక ఈవెంట్ కన్ఫర్మ్ అయినప్పుడు దానికి మేము దాన్ని వర్కౌట్ చేస్తుంటాం మేడం. ఒక ఈవెంట్కి దానికి ఈవెంట్ ఆర్గనైజర్ పెట్టి, ప్రతి డిపార్ట్మెంట్ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు మేడం. ఇన్ఛార్జ్ లేదనుకో ఏమవుతుందంటే ఎవరి పని వాళ్ళు చేసేది అంత ఇది ఉండదు. ఒక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ప్రతిదీ అన్ని దాన్ని చూస్తూ ఉంటాడు, టైం టు టైం అన్ని జరుగుతుందా లేదా, మొత్తం ఒక మనిషి మీద బటన్ అని కాకుండా
టోటల్ ఈవెంట్ ఇన్ఛార్జ్ తో పాటు సబ్గా ఇంకా అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ చూసుకుని టైం టు టైం అని అందరినీ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా డివైడ్ చేసి వాళ్ళు కాల్ చేసుకుని అందరినీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా మనకి ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళు ఇంకా కేరింగ్ గురించి ఎక్కువ అనమాట. వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు ఫారిన్ నుంచే మాకు కాల్స్ వస్తుంటాయి. ఓకే. వాళ్ళు అక్కడ నుంచే అంటే బ్రాంచెస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అంటే మీరు మేడం మనకి హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, మదనపల్లి 4 చోట్ల ఉంది. ఓకే. వీళ్ళు ఫారిన్ లో ఉండే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు వెన్యూ వచ్చి చూసుకెళ్లడము ఇవన్నీ కొంచెం రిస్క్ అనమాట. మళ్ళీ వచ్చి ఫ్లైట్ టికెట్స్ మేమేం చేస్తామంటే వాళ్ళకి ముందుగానే మేమే వెన్యూ సెలెక్షన్ చేయించి టోటల్ ఈవెంట్స్ అంతా ఇలా ఉంటుంది అని చెప్పి మొత్తం ఒక ఐడిని రెడీ చేయించి ఒక కొటేషన్ అన్ని రెడీ చేసి అంతా వేసుకున్నాక వాళ్ళు మనకు బ్లాక్ చేస్తారు. ఓకే. మళ్ళీ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎయిర్పోర్ట్ రిసీవింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక విడిది హౌస్, గెస్ట్ హౌస్లు అన్ని అరేంజ్ చేసి అక్కడ ఏం కావాలో ఫుడ్, సర్వీస్ అన్ని నీట్గా అరేంజ్ చేసే బాధ్యత మాదే. మళ్ళీ మొత్తం పెళ్లి ఎంత అయినాక మళ్ళీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి పంపించేంత వరకు ఎయిర్పోర్ట్ డ్రాప్ వరకు మేము చూసుకుంటాం. వెహికల్స్ ఎవ్రీథింగ్. మళ్ళీ అక్కడ కొంచెం హాస్పిటాలిటీ స్టాఫ్ ఉంటారు. కొంతమందికి ఈవెంట్ ఏమని తెలియదు. వాళ్ళకి ఏం చేస్తామంటే నీట్గా బ్రౌచర్స్ అంతా రెడీ చేసి ఎవ్రీ రూమ్ లో వాళ్ళకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగించి అలా కూడా రెడీ చేస్తుంటాం. హ్యాపీగా వచ్చిన వాళ్ళని హ్యాపీగా పంపిస్తారు. అవును సార్. మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక మా వ్యూయర్స్ కి ఎలా? అదే మేడం, ఇప్పుడు ఆల్రెడీ మన బ్రాంచెస్ నెంబర్స్ ఆల్రెడీ బ్రాంచెస్ ఇచ్చాం మేడం. వాళ్ళకి ఏ ఏరియాలో కావాలో ఆ నెంబర్స్ కాల్ చేసి ఇన్ కేసు ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు వాట్సాప్ చేసినా సరే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మన ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు మెసేజ్ చేసినా కూడా మేమే కాంటాక్ట్ అవుతాం. ఇంకోటి సార్, ఒకవేళ వాళ్ళ థీమ్ ఒకవేళ మాకు ఇలా కావాలి, మాకు ప్లాన్ ఉంది, మాకు విజన్ ఉంది, సో మాకు ఇలా కావాలి, మీ దాంట్లో మీ ఆర్గనైజింగ్ లోనే కావాలి అని చెప్పేసి ఒకవేళ అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు? థీమ్ బేస్డ్ ఇప్పుడు ఎక్కువ రన్ అవుతుంది మేడం. అవును, ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది. ఎస్పెషల్లీ వెడ్డింగ్ అనే కాకుండా బర్త్డేస్, హాఫ్ సారీ ఈవెంట్స్, ఇప్పుడు మోర్ ట్రెండింగ్ హాఫ్ సారీ ఈవెంట్స్ చాలా పెద్ద స్కేల్ లో జరుగుతున్నాయి. హాఫ్ సారీ ఈవెంట్ కూడా ఒక పెళ్లి ఎలా జరుగుతుందో ఆ రేంజ్ లో జరుగుతుంది. విత్ సేమ్ హల్దీ ఈవెంట్స్, ఎంట్రీ ఈవెంట్స్ విత్ నాన్ వెజ్, దాంట్లోనే కాక్టైల్ పార్టీ జరుగుతుంటది. ఇవన్నీ ఒక హాఫ్ సారీ ఈవెంట్, ధోతి ఫంక్షన్లకి ఆ రేంజ్ లో జరుగుతుంది. ఈవెన్ మనము ఆ ఫాలో అయ్యేది కూడా ఎలా ఉంటుంది, ఇన్ కేసు ఒక డెకరేషన్ మనం ఫైనల్ చేయించాం, ఆ థీమ్ అనేది బయట నుంచి ఆ విధంగానే మనం తీసుకొస్తాం. కస్టమర్ ఫీల్ ఎంట్రీ నుంచి స్టేజ్ వరకు ఒకే ఫీల్ లో ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫోటో బూత్, సెల్ఫీ బూత్, మళ్ళీ సమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. 360 కెమెరాస్ అని, ఇన్స్టెంట్ అప్పుడే బ్యాంగిల్ మేకింగ్ చాలా వచ్చేసాయి. ఎంట్రీ అప్పుడే మంచి రష్యన్స్ అంతా పెట్టి వెల్కమ్ రిసీవ్ చేయడం. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఫీల్ అనేది ఆ పెళ్లి అంతా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ రిసీవింగ్ గర్ల్స్ కూడా కొంచెం బాగా మంచిగా ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేస్తారు. ఏమన్నా స్నాక్స్ సర్వీస్ అంతా మంచి బాంబే కపుల్స్ వీళ్ళంతా పెట్టి. నెక్స్ట్ స్టేజ్ మేనేజ్మెంట్, ఎందుకంటే స్టేజ్ మేనేజ్మెంట్ లేకపోతే క్రౌడ్ అంతా ఒకసారి వచ్చారంటే ఫొటోస్ కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం మనం బౌన్సర్స్ అంతా పెట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా పెద్ద స్కేల్ వెడ్డింగ్స్ లో మనం వ్యాలెట్ పార్కింగ్స్, బయట పార్కింగ్ మేనేజ్మెంట్స్ ఇవంతా కూడా మేమే చూసుకుంటాం. నార్మల్ గా పెళ్లి అంటే మన ఇంట్లో ఎలా ఉంటుందంటే క్యాటరింగ్ వాడు ఎక్కడున్నాడు, వాళ్ళు ఎక్కడున్నారు, డెకరేషన్ అయిందా లేదా, ఇలా టెన్షన్ పడిపోతారు. ముహూర్తం టైంకి కూడా ఒక్కొక్కసారి జరగకుండా ఆ తర్వాత జరిగిన కూడా ఉన్నాయి కన్ఫ్యూజ్ లో. సో ఇక్కడ ఏంటి అంటే కేఎస్ ఈవెంట్స్ లో ప్రతిదీ కూడా ఒక ప్లానెడ్ తో అండ్ ఒక రెస్పాన్సిబిలిటీతో అందిస్తున్నారు. అవును మేడం. సో నైస్. మనము బుక్ చేసినప్పుడే మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ అందరం బ్లాక్ చేస్తాం. ఈ టెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు అయిపోతూ ఉంటాయి. అవును మేడం, మనకి 3 months 5 months బిఫోర్ మనకి బుకింగ్స్ అనేది జరుగుతుంటాయి. ఓకే. సీజన్ ఉన్నప్పుడు ఇలా ఉంది, మరి సీజన్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి సార్? అది ఎలా ఫేస్ చేస్తారు? మనది రొటేషనల్ బేసిస్ మేడం. అంటే మనకి సీజన్ ఉన్నప్పుడు వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి, సీజన్ లేనప్పుడు నెక్స్ట్ సీజన్ కి బుకింగ్ స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే. మనము ఈ మార్కెటింగ్ అంతా వచ్చి అప్పుడు కస్టమర్ అప్రోచ్ అవడం అంతా ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 6 months నెక్స్ట్ 6 months వరకు మనకి బుకింగ్స్ అనేది జరుగుతుంది. సార్ హనీమూన్ ప్యాకేజ్ గురించి ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మేడం. మళ్ళీ కమింగ్ సీజన్ ఎవరైతే ఉందో మన దగ్గర బుక్ చేసుకుంటారు కదా మేడం, ఎవరైతే మనం ఫుల్ వెడ్డింగ్ ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళ యొక్క ఆ కస్టమర్స్ ని మనం లక్కీ డిప్ ద్వారా మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసి ఆల్రెడీ లాస్ట్ టైం కేరళ ట్రిప్ పంపించాం. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్ అని నెక్స్ట్ సీజన్ కూడా అదే మరి చేస్తుంటాం. ఇన్ ఫ్యూచర్ మేబీ కొంతమంది హనీమూన్ ప్యాకేజ్ కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా కొంత ఏదైనా కస్టమర్స్ కి మనము ప్రీ వెడ్డింగ్ షూట్ కాంప్లిమెంటరీ ఇవ్వడము, లేక ఏదైనా ఈవెంట్ హల్దీ మెహందీ ఇలాంటి ఈవెంట్ కాంప్లిమెంటరీ ఇవ్వడం, ఇలాంటివి కూడా నెక్స్ట్ చేస్తున్నాం. సార్ జనరల్ గా డెస్టినేషన్ మ్యారేజెస్, వెడ్డింగ్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా, దానికోసం మీ దగ్గర ఏమైనా ప్యాకేజెస్ అవి ఉన్నాయా? ఎలా చేస్తారు? డెస్టినేషన్ వెడ్డింగ్ ఆల్రెడీ చేస్తున్నాం మేడం. మనము మాక్సిమం ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ మనం వెన్యూ నుంచి సజెస్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ చెన్నై, పాండిచ్చేరి, గోవా, మహాబలిపురం బాగా ఫేమస్ అండ్ గోవా. ఇంకా బాగా టూ ఎక్స్పెన్సివ్ మనం వెళ్ళొచ్చు అంటే మనము జైపూర్ వెళ్ళొచ్చు.
ఇక్కడంతా అదే ఇనిషియల్గా మనం ఒక ఎక్కి ఉంటుంది మంచి ఒక వెన్యూని సైజ్ చేస్తాము. మనసు అంతా ఓకే అయిందంటే వాళ్ళ యొక్క ఆరిజిన్ ప్లేస్ నుంచి ఫ్లైట్ బుకింగ్ కూడా మనం దగ్గర నుంచి చేయిస్తాము. వాళ్ళు ఎయిర్పోర్ట్ పికప్, మళ్ళీ ఇక్కడ వెన్యూ, వాళ్ళ అకామిడేషన్స్, వాళ్ళకి రిసీవింగ్, రిఫ్రెష్మెంట్స్ అన్ని మేము దగ్గర నుంచి చూసుకొని మళ్ళీ వన్స్ వెడ్డింగ్ కంప్లీట్ ఇక్కడ దగ్గర నుంచి చూసుకొని మళ్ళీ పంపించే బాధ్యత వరకు చేస్తున్నాం. సో ఈ మ్యారేజ్ తో పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా అవును మేడం. అంటే నెక్స్ట్ అంటే యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మేడం డెస్టినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా సార్ అది. ఒక లిమిటెడ్ గ్యాదరింగ్ లో ఒక మంచి ప్లేస్ లో బీచ్ రిసార్ట్స్ అలాంటి చోట్ల బాగా చేసుకోవాలి. ఈవినింగ్ మంచి అక్కడే సంగీత్ కానీ మంచి రిసెప్షన్ అక్కడే ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఎక్కువ లైక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఇంకా బాగుంది మేడం. ఓకే, ఈ రిసార్ట్స్ కానీ అంతా చాలా బాగా జరుగుతున్నాయి కూడా. మనకి ఏపీ తెలంగాణలో కూడా ఈ బ్రాంచెస్ మనకి ఉన్నాయా సార్? మరి కేఎస్వి ఉన్నాయి మేడం. ప్రెసెంట్ అయితే తిరుపతి, హైదరాబాద్, ఏపీలో తిరుపతి, మదనపల్లి చేస్తున్నాము. అంటే వన్స్ కస్టమర్ ఎక్కడైనా పిలిచి మేము ఎక్కడ పోయి చేయడానికి రెడీ కూడా. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ, కడప ఇటంతా చేస్తున్నాం. అంటే కొంతమంది అడుగుతారు కదా సార్, నార్మల్లీ కాల్ చేస్తూ ఉంటారు కదా, విజయవాడ ఇక్కడ మ్యారేజ్ ఉంది ఇట్లా చేయాలి అంటే కనుక. అవును, అది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఖచ్చితంగా మనం కావాలని పిలుస్తున్నారు. అవును, వాళ్ళు పెద్ద స్కేల్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళి చేస్తున్నాం అక్కడే. ఓకే ఓకే. అది ఎందుకు చెప్పినట్టు విజయవాడ చేస్తున్నాము, కడప చేసాము రీసెంట్ గా, వైజాగ్ లో ఈవెంట్ చేస్తున్నాము. ఇట్లా వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి చేయడానికి ఇబ్బంది లేదు. అంటే ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు సార్ ఇది? అసలు మీరు ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఇలా చేయడానికి? ఏదన్నా అలా ఏం లేదు మేడం. అంటే ఏదో ఫీల్డ్ మన ఇంట్రెస్ట్ అంతే. ఓకే ఓకే. కానీ దీన్ని బర్త్డే చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బాగా. స్టాఫ్ అంతా మెయింటైన్ చేయాలి, అందరిని పిలుచుకోవాలి, ఆ టైంకి లేబర్స్ ఇబ్బంది పెడతారు, ఒక టెన్షన్ ఉంటుంది. అలా చాలా స్ట్రెస్ అయితే ఎక్కువ ఉంటుంది మేడం. చాలా మంది అడ్వాన్స్ ఇచ్చి తర్వాత మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, తర్వాత మనకి వచ్చేది దానికోసం. సో అలా తిప్పించుకుంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఇదివరకు అయితే బాగా జరిగినాయి మేడం, బాగా ఫేస్ చేసాము. అవి కూడా పేమెంట్ విషయాల్లో అంతా బాగా ఇబ్బంది పెట్టారు. అంటే అందరూ అలా చేయరు కానీ ఎవరో కొంతమంది కస్టమర్. కాబట్టి ఇప్పుడు మేమేం చేసామంటే దీనికి ఒక ప్రాసెస్ పెట్టేసాం. బుకింగ్ అప్పుడు ఒక పర్సంటేజ్, ఈవెంట్ బిఫోర్ కొంత పర్సంటేజ్. ఎందుకంటే ఆ ఈవెంట్కి మేము కూడా పేమెంట్ ఇచ్చి మొత్తం అందరూ రన్ చేయాలి కాబట్టి బిఫోర్ వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే అంత చెప్పేస్తాం. ఇది మన టర్మ్స్ అండ్ కండిషన్, దీని ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాం. సో మరొకసారి మీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం చెప్పండి. మీకు ఏ ప్లేస్లో అయితే మీరు చేయాలనుకుంటారు, కింద బ్రాంచెస్ వైజ్ అయితే మీకు నెంబర్స్ అన్ని ఇచ్చున్నాము. మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాం. వీడియోస్ అవి అప్కమింగ్ ఏదైనా సరే కొత్త ప్యాకేజెస్, కొత్త ప్రమోషనల్ ఆఫర్స్, ఆల్రెడీ మనం చేసిన వీడియోస్, ఈవెంట్స్, సో అవి కూడా చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఆల్రెడీ కస్టమర్ రివ్యూస్, ప్రతి ఈవెంట్ కి ఏ కస్టమర్ ఆ రివ్యూస్ ఎలా ఉంటాయి అన్ని మేము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు అన్ని ఆ పేజ్ లో నీట్ చూసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి దాంట్లో చూసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అవును మేడం, డెఫినెట్ గా. అంటే మనం ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లో కొంచెం అప్డేట్ గా ఉండాలని. ఈవెన్ ఇప్పుడు ఫోటోగ్రఫీ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కూడా ఇప్పుడు మంచిగా ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫీ మీద చాలా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడికో వెళ్తున్నారు. అవును మేడం, ప్రీ వెడ్డింగ్ షూట్ అసలు ఎక్కడ పిలుస్తారు మాకే అర్థం కావడం ఒకసారి. ఇది వరకు అయితే ఎక్కడో ఏదో ప్లేస్ అనుకోండి, ఇప్పుడు అట్లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అవును మేడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ లేనిదే మ్యారేజ్ అవ్వట్లేదు. మంచి సాంగ్ షూట్స్, దానికి సెట్ చేయడము. ఈ మనాలి అంతా వెళ్ళొచ్చాము, మంచి కూల్ టెంపరేచర్ అంతా అక్కడ షూట్ చేయొచ్చాము. ఈ పెళ్లి కన్నా వాడికి ఎక్కువ ఖర్చు పెడతారు, ఇంకా అలా జరుగుతుంది. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో కేరింగ్ అనేది ఎక్కువ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ అయినా సరే మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో వాళ్ళు మంచి హెచ్డి మేకప్, వాళ్ళు సేరీ డ్రిపింగ్ కాడ నుంచి ఏ ఈవెంట్కి అయినా సరే ప్రతి ఈవెంట్ కి మళ్ళీ ఒక మెహందీ కూడా మంచిగా సెట్ చేసి ఫోటోగ్రఫీ అండ్ మెహందీ స్పెషల్ ఈవెంట్స్ ప్రతి ఒక్క ఇప్పుడు అకేషన్ కి ఎంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంట్రీ కూడా మంచి జోష్ తో ఇవ్వడము. ఒక రిసెప్షన్ వస్తున్నారంటే సాదా సీదాగా రాకుండా మంచి డ్రమ్స్, పంజాబీ డ్రమ్స్, కొంచెం నార్మల్ పీపుల్ అయినా సరే ఎవరైనా సెలబ్రిటీస్ కూడా మీరు ఈవెంట్స్ అవి చేశారా? ప్రతి ఒక్కరు చేస్తున్నాం మేడం. ఇప్పుడంతా ఒక రీజన్ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా అందరూ అప్రోచ్ బాగా అవుతున్నారు. ఈవెంట్స్ పెద్ద స్కేల్ లో జరుగుతున్నాయి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. సో చూసారు కదా, కేఎస్ ఈవెంట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. సో మీకు ఏ అకేషన్ ఉన్నా సరే ఆ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఒకసారి అవన్నీ లుక్ వేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మా క్యూబ్ టీవీ టీం నుంచి. థ్యాంక్ యూ సార్.